comedy show. అన్ని ఇంటికి సెట్ చేసుకొని రావాలి. స్టేజ్ దగ్గర సెట్ చేస్తానంటే తగ్గించేది పెంచిన నాయన 3 సార్లు చెప్పాను నీకు. ఇది కరెక్ట్. అరే నీకు పని చేస్తుందా? హలో హలో ఇప్పుడు మా సునామీ సునామీలో సార్ మేడం మాకు దేవుళ్ళు అంటారు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. మీకు రియల్ గా జరిగిన జోక్ కూడా చెప్తా. అమ్మా నాన్న తప్పుకోలేదు నువ్వు తప్పుకోలేదు. ఏమండి అమ్మ పేరేంటి? అమ్మా. కొడితే మమ్మీ పేరేంటమ్మా? మమ్మీ. అరే నాన్న పేరేంటారు? డాడీ. ఒక్క నిమిషం ఏమండి మీ బాబు తప్పిపోయాడు. బాబు తప్పిపోయాడు. చదువు చూస్తారా? ఏమండి డోలు అందరు ఇచ్చే ఉంటారండి. అరే ఏంటి బాబు 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 సారీ అండి మీ నా కొడుకేనండి. ఇదేవతో నాకు తెలియదు. మా బిడ్డ ఛానల్ కూడా ఫస్ట్ సార్ నా కొడుకే సార్. అరే దున్నపోతులాగా పిల్లలకైనా వదిలేదురా బయటికి. దున్నపోతు పిల్లలకి కొత్త కొత్త డౌట్లు అని చెప్పండి నాకు. సారీ అండి ఉంటుంది సార్ నాకు డౌట్ అవుతుంది. సారీ అండి దేవుడి గురించి మాట్లాడతాను. అంతకన్నా ముందు మా తాత గురించి మీకు చెప్పాలి. ఎవడో సార్ ఓకే మా బామ్మకి ఫోన్ చేశాడు. ఎవడో సారీ అండి 1947 లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి కర్నూలుకి, కర్నూలు నుంచి డోరికి, డోరికి లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ వెనక్కి వెనక్కి ఫ్రంట్ ఫ్రంట్. మీరేంది సార్ కొత్తగా తిరుగుతున్నారు? మరి మీరు అలా మీరే కదండి వెనక్కి ముందుకు లెఫ్ట్ రైట్ అన్నారు. నేను సౌండ్ ఓడి చెప్తున్నాడు బాక్స్ లో లెఫ్ట్ గెట్టు రైట్ గెట్టు వెనక్ గెట్టు ముందు గెట్టు అని. మీరు అదనుకున్నారా? ఇది కూడా తెలుసుకుంటే ఎవరైనా నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు? ఎవరైనా పిలిచింది. సారీ అండి 1947 లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి ఎవరంటున్నారండి? బుద్ధిందరా నీకు? ఎందుకు చెప్తున్నారా? కారు ఎవరిదిరా? కారు ఎవరిది? నెంబర్ ఏంటి? కారు నాది. ఎమ్మెల్యే గారు కాదు చూసుకోరా సార్. ఇంటికి పట్టుకెళ్తారా? తీసుకెళ్తానండి. అమ్మా ఎమ్మెల్యే గారు ఇంటికి గుర్తు చేతిలో పంపించడం బాగోదు. ప్రసాదం పెట్టిన తర్వాత ఎంగిల్ ప్లేట్లు ఏమిటో కార్లో పడేయండి. ఎంగిల్ ప్లేట్లు కాదు ప్రసాదం పెట్టమని చెప్పి కార్లో. ప్రసాదం అయిపోయింది అందుకే ప్లేట్లు పెడతాం. సారీ అండి అమ్మ కూర్చోండి అమ్మా. అదే నేను మాట్లాడితే వెళ్ళిపోతున్నారు. సారీ అండి 1947 మా తాతగారు ఒక పెద్ద సార్ ఒక్క నిమిషం ఆగండి. హలో అబ్బాయికి సీరియస్ గా ఉందా? డాక్టర్లు కూడా ఏం చేయలేని అంటున్నారా? ఒక్క నిమిషం ఆగు. అలా లైన్లో ఉండు. నీకు అర్జెంట్గా ఒక ఫోటో పంపిస్తాను చూడు. సార్ ఒక్క నిమిషం. ఫోటో పంపించాను. అయిపోయిందా? సక్సెస్. మా అబ్బాయికి 6 రోజుల నుంచి మోసం అవ్వట్లేదు సార్. అయితే డాక్టర్లు మందులు కూడా పనిచేయలేదు అన్నాడు. అయితే మీ ఫోటో చూసారంట. అరే మీ అబ్బాయికి మోషన్స్ రాకపోతే నా ఫోటోని పెడతారా? మీ ఫోటో చూసాకే మోషన్స్ వచ్చాయి. ఎమ్మెల్యే గారికి పెంచి సౌండ్. హలో 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 అప్పుడు అవుతున్నారు. అమ్మా పిల్లలు పొద్దున్నే కడుపులో ఉంటుంది కాకపోతే సార్ ఫోటో చూడండి. మొత్తం 6 రోజుల ముందు వచ్చేస్తుంది. వాళ్ళంతా రేపు నిజంగా అడుగుతారు నాన్న. మర్చిపోకుండా పిల్లలందరూ వెళ్ళేటప్పుడు సార్ ఫోటో తీసుకెళ్ళండి. మన పద్ధకం అత్యంత పిచ్చి పిచ్చి ఉందా సార్? మీకు ఎంతమందికి ఉపయోగపడుతున్నారు? నేను ఎవరిని? మన పద్ధకానికి బ్రాండ్. సారీ అండి 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి గుడి వాడికి ఆది కాదండి. నేను ఆది ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నాను. అవును
పార్క్ రమ్మన్నాడు, అవును. వచ్చాను. ఐ లవ్ యూ చెప్పనా చెప్పలేదు. ఆగండి. మా నిన్నటి ఫోన్ మాట్లాడలేదు, అందుకని ఇక్కడ ఏదో వచ్చాడు మీటింగ్ అని తెలిసి మా ఇద్దరి మధ్య ఒక పాట ఉందండి. త్వరగా చెప్పు. ఆ పాట పాడితే వచ్చేస్తాను. పాడు. నువ్వు వస్తావని నేను చీర కట్టుకుంటుంది. ఓరబ్బయ్య మరి నాయన నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్య సినుకు చీర చింపుకుంటుంది. ఎక్కడి నుంచి వస్తారండి ఇక్కడికి అందరూ? ఇంకో పాట పాడితే వచ్చేస్తాను. త్వరగా పాడు. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడేస్తా చూడకుండా తీసేస్తా చూడు, జంబలక్కడ జారి మిఠాయా. సార్, అది లాస్ట్ ఒకటి మింగింది. నేను ఆడదాన్ని కాదంటారా అది అందరూ తెలుసు కానీ సారీ అండి. 1947 మా తాతగారు. నాకు తెలియదు, మీకు ఎప్పుడు చూశారు? వారిని పంచులు పాడుగా దుబ్బే దగ్గర ఉండి పనికొచ్చి మొదలైంది. సార్ 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 ఎవరేడు? నేను డోల్లో కార్యకర్తను సార్. వీడు? వాడు చిన్న కార్యకర్త. అరే చూపించు, నీది కూడా కమిటీ సభ్యులు. కమిటీ సభ్యులు. కమిటీ సభ్యులు. సార్, నోరు మూసుకుని మీరు లోకల్ ఎమ్మెల్యే గారు తాలూకా. మీరు కర్ణాటక నుంచి వచ్చారు. తమిళ కరెక్ట్గా చూడండి ఒకసారి. తమిళనాడు అనుకుంటా. నేను కర్ణాటక నుంచి వచ్చాను. మీ ఫేస్ చూస్తే తమిళనాడు ఎమ్మెల్యేలో ఉంది. సార్, మా డోన్ చరిత్ర గురించి ఒక 2 మాటలు. డోన్ ఒక నిమిషాలు. ఏయ్, పిల్లలు అన్ని పాటలు అక్కడ వచ్చారు వీడు. వీడు వాడు అవును సార్. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మన డోన్ అంటే అంత రెస్పెక్ట్. ఎవరో తెలుసా? నాకు తెలీదు, నాకు తెలీదు, మీకు చెప్పట్లే. సారీ సార్, మా డోన్ గురించి ఒక 2 మాటలు. మాట్లాడతాను మీరు దుబ్బేడి గురించి. సారీ అండి, డోర్ గురించి మాట్లాడతాను ఎందుకంటే డోర్ గురించి నాకు తెలుసు. ఒక నిమిషం ఆగు. నువ్వు వీడియో తీస్తావు సెల్. ఆ సెల్ లైటింగ్ ఆన్ చేస్తే వీడి ముఖం కనపడదు. సార్ గుర్తులు మాత్రం తీరా బాబు నీ తీరా అవునండి సార్, పట్టుకుంటే పిల్లగా కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు వచ్చి నువ్వు ఫ్లాష్ లైట్ వేస్తే సార్ నల్లగా ఉన్నారు, మీరు కనపడట్లేదు. నల్లగా ఉంది నల్లగా ఉంది చెప్పకు, వాళ్ళకి తెలుసు. నేను చెప్పలేండి, చూస్తే ఎవరికైనా తెలుసు. సార్ కళ్ళజోడు తీసేయండి. తీశాను. ఎందుకు తీయమని అడిగినా? ఎందుకు? ముఖంలో కలిసిపోయింది. పెట్టుకోండి సార్. సార్ పెట్టేసుకోండి, చూడలేకపోతున్నా ముఖం. సార్ మైక్ దూరంగా పెట్టరా, ఎందుకంటే ఆ ముఖం ఎక్కడ. ఇందాక గొంతు పెట్టడం వల్ల ప్రభాస్ గారు వాయిస్ చేయలేదు, ఇప్పుడు చేస్తారు, చేయండి. ఎవడో ఒకరి చేతి కింద బతికేడు తప్ప మాకు వేరే తేగలేదండు. వీడు పోయాడు. ఇది ప్రభాస్ గారి వాయిసా? అమ్మ ప్రభాస్ గారి వాయిసా? ఏదో మోసం రానాడు బాతుడు. ఎవరన్నా నిన్ను పిలిచింది ఇక్కడికి? నువ్వే అనుకుంటా, ఇవెట్టుందో నువ్వే. సార్, నేను ఈ ఊర్లో ఉంటా. లోకల్ ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా సార్. చేసిన చేతముడు సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అని చేస్తావా? ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు చదువుంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయడం. పిల్లలు మైకిల్ జాక్సన్ ఏం చేస్తాడు? పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయడం. ట్రంప్ గారు తెలిస్తే కప్పు అవుతుంది. పోనీ మన్మోహన్ సింగ్ గారు వాయిస్ చేయడం. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి మీరు ఎప్పుడైనా చూసారా? మరి నీకేమొచ్చా? ఒక్క వాయిస్ చేస్తే రాయలసీమ దద్దరిల్లిపోద్ది, ఆంధ్ర అదిరిపోద్ది. ప్లీజ్ ప్లస్ మీ సార్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డ గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడు ఎత్తాడు, మిగతా ఉంది సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. డోన్లో ఎంతమంది ఉన్నారు సార్, మా ఎమ్మెల్యే గారు కూడా నన్ను పట్టించుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్. అరే బోసిడీకి మా ఊర్లో పరువు తీకు నేను చేసింది పవన్ కళ్యాణ్ గారు. అవునా? రాలే రాలే నీ మీద పోతే నేను పోతారా? అందుకే నీ మీద 50% లేదు, 1% కూడా రాలే. సరే, హీరోలోనే అందమైన హీరో. దూరం దత్తా తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసే రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తా తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. నీళ్ళు నోట్లు
నీళ్ళు నోట్లోకి వెళ్ళాయా? గొంతులోకి ముక్కు దగ్గర సారీ సార్. అమ్మా అందరూ క్షమించాలి, సార్ గొంతు పట్టేయడం వల్ల ఇందాక ప్రభాస్ గారు వాయిస్ రాలేదు, ఇప్పుడు చేస్తారు. ఆ? అమ్మా వెనకాల చేస్తున్నాడు, కూర్చోండి. అన్ని పెద్దగా కనబడుతుంది. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. రేపు పిల్లనాయనా. పోట్లే. అదే పూట ఆడుకుపో. హలో డోర్ లోకల్. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ఎమ్మెల్యే నాకు తెలుసా? ఎవరు? రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ లో మాట్లాడారు. అవునా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టి అన్నారు. నువ్వు కొంచెం దూరం చూడు. సత్యం డోనే ఈ స్టేజ్ అంతా బయలుదే. డోర్లు ఇళ్ళ కట్టు. లోన్ తీసుకోండి. కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు కూర్చోవచ్చు కదా. కూర్చోవేనా? ఏయ్, పిల్ల కుక్క. కూర్చో. ₹1,00,000 మొదటి ప్రశ్న. ఆ, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అబ్బా. ఏయ్, అబ్బా, నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పే. చెప్పురా. చెప్పు. ఒక నిమిషం, వీడియోగ్రాఫర్ గారు మీ చెప్పులు పైకి విసరండి. కూర్చో. నమస్కారం. నిజంగా విసురుతున్నాడు, చెప్పు తీసుకున్నాడు. ₹1,00,000 రెండో ప్రశ్న. ఆ. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ. చెప్పు. ఒక నిమిషం అన్న, ఎవరైనా కిరాణా కొట్టుకెళ్ళి ప్యాంపర్స్ అమ్ముతారు, తీసుకురారా? నీ బొందరా నీ బొంద లేదు. మరి చెప్పే. నువ్వు చెప్పు. 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 మూడో ప్రశ్న ₹1,00,000. ఆ. మీకు ఎంత మంది పిల్లలు? అబ్బా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. చెప్పు. ఒక నిమిషం, దాని మొగుడెవడు? మీరు. మరి నన్ను చెప్పండి. కూర్చో. ₹1,00,000 చివరి ప్రశ్న. ఆ. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? అబ్బా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పు. అది కాదు, ఇక్కడ ఉంటారా లేకపోతే కార్యకర్తలకు ఎవరికైనా ఫోన్ చేసి హోటల్కి వచ్చారు? కంగ్రాచులేషన్, మీరు గెలుచుకున్నారు. ఆ. నీకు రెండు ఏంటి? చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని దోని బస్ స్టాండ్ ఉంది కదా, ఉంది. కొత్త బస్ స్టాండ్, పాత కాదు. ఆ. ఇందాక ఎలా అన్నావు? చెప్పు. 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 ఇలాగే చెప్పులు అనుకోండి, ఫోన్ ఎత్తురు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళే. ఏయ్. వెళ్ళు. ఎంతో తీసుకెళ్ళాల. నీకు అర్థం కాదురా నాన్న. కరెక్టవా ముసలి ఉన్నట్టువా? ముసలానే. నీకెలా తెలుసు? ఆడ మొఖం చూస్తే ఎవరికైనా కూర్చో. ఏమండి, బామ్మగారికి చెవుడు, తాతగారికి మాటలు రావు, గట్టిగా చెప్పాలి కొట్ట. ₹1,00,000 ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఆ. ఎమ్మెల్యే గారు ₹1,00,000. ఓకే ఓకే. ఫోన్ పే ఉందా? ఆ. ఉంచు కూర్చో. ఇంతకి మనం ఎందుకు వచ్చావు? అందుకు వచ్చావా? ఏంటి అమ్మో, ముసలోడు ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో ఏమీ లేదు. మరి ఇప్పుడేంటి? ఆడిపోయే తిప్పటికి వెలిగెక్కుగా చూసా అన్న అన్నిసార్లు ముద్దట కదా చిరాకుంది. ₹1,00,000 మొదటి ప్రశ్న. ఆ. ఇంకా అడగలేదు. అందుకే అన్న మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? ఆహా. మీది ఆ. లవ్ అరేంజ్? ఏంటి ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి నా మొగుంటే చేయాలరా? వదిలేయాలా? తాత, మీది లవ్ మ్యారేజ్ చెప్పగలవా? మాటలు రావు. ఓహో, సైగ చేస్తే అర్థం అవుద్దా? ఓకే ఓకే. ఆహా. 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 అర్థమైంది. ఆడేమో పెండం మీద కాకులు కొనడు, నీకేం అర్థమైంది? మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? దానికి అంత అర్థం ఉందా? ఉంది ఉంది. చెప్పు. ఆ కాలంలో లవ్వులు ఎక్కడైనా అన్ని పెద్ద ఊరికి సంబంధాలే. రెండో ప్రశ్న. ఆ. పుట్టానంటే మైకు ఈ బొక్కలోంచి వెళ్ళి ఆ చెవు బొక్కలోంచి వస్తుంది. మరి ఆయనకే చెప్తావు. ఎవరికి? మైకోడికి. ఇప్పటికే మైకులు పని చేయట్లేదు. వినిపించదన్నావు. మైక్ అన్నా. భార్యాభర్తలు ఆ. అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? చెప్పు. భార్యాభర్తలు వినపడిందా నీకు? ఆహా. అర్థమైంది.
ఏమర్థమైంది? భార్య భర్తలు అన్నింటి కూడా చేయాలా? ఆడేమో 2 చేతులు పైకెత్తి సంఖ చూపించాడు. దీనికి ఇప్పుడు నాకు కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ ఉంటాడు. ఓకే, ముసలాడు కోపం వచ్చిందనుకో ముసలాడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు 2-3 ఓపెన్ చేసి పెట్టినాం. కాలాడికి పుట్టుకొని పోతే ఏ రంధ్రాలు? ముక్కురాలు. అది చెప్పు. మూడో ప్రశ్న ఇంకా అడగలేదే. మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? తాత ఆగు, వాడు ఒక్కడే చేయగలరా? నేను చేస్తా చూడు. ఎంతమంది పిల్లలు? ఏంటి నీకు పైసా? పోనీ అమ్మ. అర్థమైంది. నీ బొందరా చేస్తే పిల్లలు నీ బొంద పుడతారని తెలిస్తే నేను రోజు అదే చేసేవాడిని. ఎంతమంది పిల్లలు అడుగుతున్నావు? ముసలాడు గ్రేట్. ఎంతమంది? 11 మంది. పిల్లల క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? డోంట్ నైట్ రైడర్స్. టీము. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా ముసలోడు హవా నడుస్తుందా? ఏమిటి? తాత చెప్పు. తిరగట్లేదు ఫ్యాన్. అర్థం కాలే. అర్థమైంది. కంగ్రాచులేషన్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు గెలుచుకున్నారు. మా డోన్ తరపు నుంచి వెనకాల ఓం గారు అని ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళండి. 2 తెల్ల పేపర్లు ఇవ్వండి. ఓకే. ఎమ్మెల్యే గారు సబ్మిట్ చేస్తాడు. ప్రతి నెల 4,000 ఓకే. పింఛన్ వస్తుంది, తీసుకొని పోండి. ఏమన్నాడు? మరి లక్షంగా వచ్చేస్తాం. పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ముసలోళ్ళకి కాదు. మీకు పెళ్లికి కట్నం కింద డబ్బులు ఇచ్చారా? ఇచ్చారు. దాంతో పాటు ఒక స్టూల్ ఇచ్చి ఉంటారా? నీకెలా తెలుసు? అంత హైట్ ఉన్నదని చేసుకుంటే స్టూల్ వేసుకోండి. కూర్చో బేబీ. 1,00,000 రూపాయల్లో మొదటి ప్రశ్న అడుక్కో. ఏమండి, యాంకర్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అడుగుదే. ఫస్ట్ డే బాగుంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? 2 కాదు. లవ్ కాదు, అరేంజ్ కాదు, మరేంటి? సహజీవనం. అంటే డేటింగ్ ఏమే. పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్నపిల్లలు, దూరంగా కూర్చోండి. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలు అడగాల. మరి మీరిద్దరు సహజీవనం అంటే? డేటింగ్ ఏమే. ఈ తర్వాత అరే ఒక విషయం చెప్పు. నువ్వేం అడిగినా నీ పిల్లం శ్మశానంలో నక్కరిసినట్టు అంటుందింట్రా. అయితే ఇంతకుముందు శ్మశానంలో పనిచేసేదండి. ఏం చేసేది? తప్పుడు కొట్టేది. నువ్వు చిన్నప్పుడు ఉంది. ఏ ఊరు? డోన్. నీ బొందరా నీ బొంద డోనా? డోన్. ఇద్దరు డోన్ శ్మశానంలో ఉంటారు. ఆ కొండ కింద. అవును. ఆ పాట మీదేనా? మాదే. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? 2-3 ఉండే కని వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? డోన్లు. ఎక్కడున్నారు? అవ్వు పెద్దోడు, ఆ చెయ్యిస్తారు ఎవరు? చిన్నోడు, ఆడు నడిపోడు. మొత్తం మా పిల్లలే. వీళ్ళందరూ శ్మశానం నుంచి వచ్చారు. Yes. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సహజీవనం. చేస్తున్నా కొడతా. 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు. అంటే ఇప్పుడు నీ 1,00,000 రూపాయల కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమాడవా? డోన్లో శ్మశానం ఎక్కడ ఉందో తెలుసా? తెలుసు. అక్కడ గోతిస్ కప్పెట్టి పెద్దండి. పద బేబీ, నేను డేటింగ్ చేసుకుందాం. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మన ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే అందరికీ, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. అమ్మా రెడీ అమ్మా, మ్యూజిక్ అండి. దయచేసి ముందర ఎవరు నించోవద్దు. ఎటు అమ్మా కూర్చోండి. అమ్మా మీరు కూర్చుంటే మాట్లాడతారు. మాట్లాడండి. చూడు ఇది ఎంత వస్తుందో సౌండ్. నిలబడట్లేదు. ఇది తీసుకో. ఇదిగో ఈ మైకి జాగ్రత్తగా నడిచేసి మామూలుగా లడ్డు వేల పాటు 5 రూపాయలు కాదు. ఏమో చెప్పడు. ఏమని ఎవడు అప్పడు, ఎందుకు ఈడ అప్పులు చేసి తాగుతారు కాబట్టి. మందు తాగిన ఇంటికి దొంగడు రాడు. అదేలాగా ఉన్నవన్నీ ఆడమ్ముకొని తాగుతాడు. ఇంకో విషయం, మందు తాగినోడికి ముసలితనం రాదు. అదేట్లాగా మధ్యలోనే పోతారు కాబట్టి. సో
మందు తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఏమండి ఎందుకని అలా తాగుతారు? ఇంకో తెలుసా, మా ఇంటి పక్కన వాడు తాగి చనిపోయాడు తెలుసా? వాడు తాగి చనిపోలేదు, లిక్కర్కి లివర్కి జరిగిన వీర పోరాటంలో వీరమరణం పొందారు.